చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకుంటే. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ అందు భయభక్తి కలిగి మీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న వినబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకున్న భాగ్యం ఎప్పుడైనా ప్రతిపట్టుకు తెచ్చాము. క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు నా పరిస్థితి ఏంటంటే, స్కూల్లో టీచర్లు అందరూ సెలవు పెట్టేస్తే ఎలా పడదాలి. ఈరోజు టైం టేబుల్ చెప్పి వాళ్ళు ఎవరు రాలా. మీకు అర్థమైంది నేను చెప్పింది. ఈరోజు ఎవరి పాఠాలు? వాళ్ళు ముగ్గురు చర్చికి రాలేదు. ఈరోజు ముగ్గురు రాలా. ఇప్పుడు ముగ్గురు పాఠాలు నేనే చెప్పాలి. అందుకని పాటలకు కొంచెం ఎక్కువసేపు వేయడం అనేది జరిగింది. మూడు అంటే చిన్న చిన్న పాటలు అండి, ఒకటి పెద్ద పాటలు చెప్పేసి ముగించేసుకుని వెళ్ళిపోదాం. వచ్చారా? ఆదం రాలేదుగా. ఆయన నీది కాదు, ఆయన పిల్లలు కూడా ఈ వారం ఎగ్జామ్ మామూలుగా అయితే 100 మార్కుల బుక్ ఇచ్చాను. ఎన్ని ప్రశ్నలు అయ్యి 100 ప్రశ్నల బుక్. శ్రావ్య ఒక్కటే వచ్చింది. ఇంకా వచ్చే ఆదివారం వచ్చినా రాకపోయినా ఇంకా నేను కంటిన్యూ చేసి మార్క్ లిస్ట్ ఇచ్చేస్తాను. ఇదేంటంటే 20 సంవత్సరాల బైబిల్ కోర్స్. చిన్నపిల్లలదండి, జాగ్రత్తగా వినండి. 20 సంవత్సరాల బైబిల్ కోర్స్, 20 ఇయర్స్. ఒకసారి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చూడండి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపరనక్కడ లేని పనివానిగాను. అందరికి వర్తించే మాట అండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, మనం అందరం దేవుని ఎదుట యోగ్యులముగాను సిగ్గుపడనక్కరలేని సింగర్గాను అని అనలేదేంటండి? పనివాడు అన్నాడా, పాఠకుడు అన్నాడా? చిన్న నింద ఒకటి వేశారు మన చర్చ మీద. ఏంటంటే, ఏమండి పాటలు పాడడానికి మాకు సమయం ఇవ్వట్లేదండి అంటున్నాడు. 8:30 నుంచి పెడుతున్నానండి పాటలు. వాక్యం స్టార్ట్ అవ్వడానికి అరగంట ముందు ఎవరైనా వచ్చి పాడొచ్చని ఎప్పటి నుంచో చెప్తున్నా. దానికి ఒక పాట ఉంది, నేను నెక్స్ట్ చెప్తాను. ముందుకెళ్ళిపోదాం. దేవుని ఎదుటి యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని సింగర్గాను అన్నాడండి. వాక్యం తెలుసుకోవాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగాను. ఉపదేశించు వానిగాను పుట్టినోట్ల కింద చివరిలో మాట అంటే చూడండి. సత్యవాక్యమును సరిగా, సత్యవాక్యాన్ని ఎవరైతే సరిగా విభజిస్తారో వాళ్ళు దేవుని ఎదుట యోగ్యులు, సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళు. వీళ్ళకి భజన చేయడం వస్తుంది కానీ విభజన చేయడం రావట్లా. యేసుక్రీస్తు జీవితాన్ని విభజన చేయండి. ఇప్పుడు ఈరోజు మీ అందరూ ఇల్లు సర్దుకుని వచ్చారు. బట్టల్లో బెల్లం పెడతారా? పంచదార, దాని పక్కన పిల్లల బట్టలు, తర్వాత మీ బట్టలు, తర్వాత కందిపప్పు పెడతారా? వంటగది అంతా వేరే, ఇదంతా వేరే పెడతారా? లేదా ఆయిల్ ప్యాకెట్లు మేయని పట్టు చీరలు పెడతారా? ఎందుకు పెట్టరు? విభజించుకోవాలి. వంటగది ఒకవైపు, వంటగదిలో అన్ని వేళ ఒకవైపు పెట్టరు. ఆయిల్ ఒకవైపు, పంచదారలు ఒకవైపు, సరుకులు ఒకవైపు, డబ్బాలు ఒకవైపు, తినేవి ఒకవైపు, తినని ఒకవైపు, నిల్వ ఉండే ఒకవైపు విభజించుకుంటారు. అలాగని బట్టలు అన్ని బట్టలు కలిపేసి పారేస్తారండి. మంచి మంచి అన్ని బీరోలో పెట్టుకుంటారు, కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అరమర్లో పెట్టుకుని ఇంకా బయట ఉన్నాయి, బయట ఆరేసుకుంటారు. విభజించి అలా పెట్టుకుంటున్నారు. వాక్యాన్ని విభజించడం రావాలండి క్రైస్తవులకి. ఇది ఎవరికి తెలియట్లేదు. అస్సలు వాక్యాన్ని విభజించి యేసుక్రీస్తు జీవితాన్ని విభజించండి అన్నాం. మాకేం తెలుసు అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పాం మనం? సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తేనే దేవుని ఎదుట మనం సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళము, దేవుని ఎదుట యోగ్యులము. యేసుక్రీస్తు జీవితాన్ని విభజించండి. అలాగే చెప్పుకున్నాం మనం. యేసుక్రీస్తు జీవితాన్ని విభజిస్తే మనకి యేసుక్రీస్తు జీవితాన్ని 2 భాగాలు చేయొచ్చు. ఏంటది? 12 సంవత్సరాల బాల్యం, తర్వాత 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు యవ్వనం. బాల్యం, యవ్వనం. తర్వాత 30 నుంచి 33.5 సంవత్సరాలు దేవుని పని, పరిచర్య. యేసుక్రీస్తు జీవితాన్ని విభజిస్తే, ఈ విభజన అనేది తెలియకపోతే యేసుక్రీస్తు జీవితం మనకు అర్థం అవుతుంది. యేసుక్రీస్తు జీవితాన్ని 3 భాగాలు విభజించాం. 12 సంవత్సరాల వరకు బాల్యం, 30 సంవత్సరాల వరకు యవ్వనం, 3.5 సంవత్సరాలు పరిచర్య.
3 భాగాలు అయిపోయింది. బాల్యం, యవ్వనం, పరిచర్య. మరి పరిచర్య జీవితాన్ని మళ్ళీ విభజిస్తే మళ్ళీ 3 భాగాలు వస్తుంది. మొదటిది మిరాకిల్స్, తర్వాతది మొరాలిటీ, మూడోది మెసేజెస్. మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. 12 సంవత్సరాల వయసు వరకు కూడా యేసుక్రీస్తు జీవితం ఒకటి. మరి 12 సంవత్సరాల వయసులో జ్ఞానం ఉందా ఆయనకంటే? ఆయన అడిగిన ప్రశ్నలకి శాస్త్రులు పరిశీలన సమాధానం చెప్పలేకపోయారు. 12 నుంచి 30 సంవత్సరాల వయసు ఎక్కడ ఉన్నాడంటే తల్లిదండ్రుల దగ్గర వడ్రంగి పని చేసుకుంటే, కూలి పని చేసుకుంటే డబ్బులు సంపాదించి తల్లిదండ్రుల్ని పోషించే పనిలో ఉన్నాడు. 30 నుంచి 33.5 సంవత్సరాల జీవితాన్ని విభజిస్తే 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి మిరాకిల్స్, ఒకటి అద్భుతాలు, రెండోది మొరాలిటీ, నైతిక విలువలు, మూడోది మెసేజెస్, సందేశాలు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు అన్ని కలిపి చదివేసుకుంటే అర్థం అవుతుంది మనకి. ఇది అద్భుతమా, నైతిక విలువలతో కూడిందా, లేకపోతే సందేశమా? మొరాలిటీ, మిరాకిల్స్, మొరాలిటీ, మెసేజెస్. ఈ విభజన తెలియనంత వరకు నువ్వు బైబిల్లో యేసుక్రీస్తు 4 సువార్తలు చదివినా నీకు అర్థం అన్నట్టుగా బెల్లంతో కలిపి చీరలు పెడితే అలా ఉంటుంది పరిస్థితి. ఓకేనండి. అందుకని మనం ఏం చేసామంటే కోటేశ్వరి, హరిబాబు, నేను కలిసి చిన్న ప్రయోగం చేసాం. ప్రయోగం బాగా సక్సెస్ అయింది. మాదే ఉంది కానీ పిల్లల తల్లిదండ్రులు బాగా నేర్పించి తీసుకొచ్చారు. మొదట ఏం తెలియాలి మనకి? నేర్పించే మనకి విభజన తెలియాలి. ఇప్పుడు బైబిల్ నేర్పిద్దాం అనుకుంటున్నాం పిల్లలకి. బైబిల్ యేసుక్రీస్తు జీవితాన్ని నేర్పిద్దాం అనుకుంటున్నాం. ఏమి నేర్పించాలి? ముందు మనకి విభజన తెలిస్తే వాళ్ళకి ఈజీగా చెప్పడానికి అర్థమవుతుంది. మనం ఏమి నేర్పించాలనుకుంటున్నాం? యేసుక్రీస్తు జీవితం కాకుండా మొత్తం బైబిల్ నేర్పించాలనుకున్నాం. నేర్పించాలంటే ఏం చేయాలి? చిన్న స్కూల్ ఒకటి స్టార్ట్ చేయాలి. దానికి సమయం ఇవ్వాలి, దానికి ప్రతి ఆదివారం వర్క్ ఇవ్వాలి. దాన్ని స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2024 జనవరి నుంచి. మరి దీనికి కూడా ఒక టైం టేబుల్ ఉండాలి, ఒక కోర్స్ ఉండాలి, ఒక విభజన ఉండాలి. ఈ 6 నెలలు ఏమో నేర్చుకున్నాం అంటే కుదరదు. బైబిల్ని విభజిస్తే 2 భాగాలు, కొత్త నిబంధన, పాత నిబంధన. కొత్త నిబంధన 37 పుస్తకాలు, పాత నిబంధన 29 పుస్తకాలు. మళ్ళీ పాత నిబంధన విభజిస్తే 5 భాగాలు, కొత్త నిబంధన విభజిస్తే 5 భాగాలు. పాత నిబంధన విభజిస్తే 5 భాగాల్లో మొదటి భాగం ధర్మశాస్త్ర గ్రంథాలు, రెండోది చరిత్ర గ్రంథాలు, మూడోది కావ్య గ్రంథాలు, నాలుగోది పెద్ద ప్రవక్తలు, ఐదోది చిన్న ప్రవక్తలు. కొత్త నిబంధన విభజిస్తే యేసుక్రీస్తు జీవితం లేదా సువార్త, రెండోది చరిత్ర, అపోస్తల కార్యాలు, మూడోది పత్రికలు, పౌలు గారు రాసిన పత్రికలు ఒకటి, ఇతరులు రాసిన పత్రికలు, ఐదోది ప్రవచన గ్రంథం లేదా ప్రకటన గ్రంథం. ఇది విభజన. ఈ విభజనలో మొదటి భాగం ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథాలు. ధర్మశాస్త్ర గ్రంథాల్లో మొదటిది, మొత్తం ధర్మశాస్త్ర గ్రంథాలు 5 ఉన్నాయి. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం. ఈ ధర్మశాస్త్ర గ్రంథాల్లో మొదటిది ఆదికాండం. మీకు ఆదికాండానికి సంబంధించి యూట్యూబ్లో ఆదికాండము అని వివరణ అని మొత్తం పెట్టేశాను. మొత్తం 7 భాగాలు ఖాళీగా ఉన్నప్పుడు వినండి, చాలా జ్ఞానం ఉంది దాంట్లో. మరి పిల్లలకు నేర్పించేటప్పుడు ఆదికాండ గ్రంథాన్ని విభజిస్తే ఆదికాండము 2 భాగాలు, 1 నుంచి 11 అధ్యాయాల వరకు ఒక భాగము, 12 నుంచి 50 అధ్యాయం వరకు 2వ భాగం. ఈ విభజన తెలియకపోతే మీకు ఆదికాండం చాలామంది ఒక 10-8 అధ్యాయాల వరకు చదివేసి ఆయక మనకి ఇది అర్థం కాదు, పక్కన పెట్టి. నిర్గమకాండంలోకంతా ఏదో ఉంది, లేవికాండంలోకంతా అసలు అర్థం అవ్వట్లేదు, సంఖ్యాకాండంలోకంతా ఈ లెక్కలు ఏంటో బాబు, ద్వితీయోపదేశ కాండం ఏంటంటే ఆదికాండంలో వచ్చింది మళ్ళీ వచ్చిందిగా అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఏం అర్థం అవ్వదు. అలా దూకి సామెతల దగ్గరికి వెళ్తారు, తర్వాత కీర్తనలు చదువుతారు, ప్రసంగి బాగానే ఉంటుంది. ఇక అక్కడి నుంచి పరమగీతం అర్థం అవ్వదు, పరమగీతం అస్సలు అర్థం అవ్వదు. తర్వాత ప్రవక్తలు ఇంకా అర్థం అవ్వదు. ఇంకా ముందుకెళ్తే కొత్త నిబంధన. యేసుక్రీస్తు జీవితాన్ని మత్తయి సువార్త చదువుతారండి. మార్కు సువార్త దగ్గరికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్తలు వచ్చిందేగా, తర్వాత లోకా సువార్తకి మళ్ళీ అదే వచ్చిందిగా, యోహాను సువార్త 2 అధ్యాయాలు చేయడం మళ్ళీ మత్తయి సువార్త వచ్చేసిందిగా. అపోస్తల కార్యాలు ఏం అర్థం అవ్వదు, అయిపోయింది. బైబిల్ చదవటం. బైబిల్ చదవాలన్నా ఏం తెలియాలి? గ్రంథ విభజన తెలియాలి. ఇప్పుడు ఆదికాండాన్ని నేర్పించాలి ఫస్ట్ పిల్లలకి. మనం ఆదికాండమే నేర్పించాలి, యోబు గ్రంథం నేర్పించాలి. ముందు రాశారని ఆదికాండమే నేర్పించాలి.
మరి ఆదికాండ విభజన తెలియాలి. ఆదికాండాన్ని 2 భాగాలు చేస్తే 1 నుంచి 11 అధ్యాయాలు మొదటి భాగం, 12 నుంచి 50 అధ్యాయాలు రెండో భాగం. మొదటి భాగంలో 4 సంఘటనలు, రెండో భాగంలో 4 వ్యక్తులు. 1 నుంచి 11 అధ్యాయాల్లో సృష్టి పతనం, జలప్రలయం, జాతుల విభజన. మళ్ళీ 12 నుంచి 50 వరకు ఉన్న అధ్యాయాలు అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్, యోసేపు, ఈ 4 జీవితాలు. మొదటగా మేము సృష్టి కదా మనం ఈ 6 నెలలు ఏమి నేర్పించామంటే సృష్టి, ప్రతిదాని ఆరంభాన్ని పిల్లలకి నేర్పించాం. నెక్స్ట్ అధ్యాయంలో నెక్స్ట్ 6 నెలల్లో సృష్టి పతనం. ఈ 6 నెలలు ఎప్పుడు కూడా మేము సాతాను గురించి చెప్పలే పిల్లలకి. ఎందుకు చెప్పలేదంటే ఆ సిలబస్లో లేదు మనకి. తర్వాత సిలబస్లో వస్తాడు అపవాది. తర్వాత 6 నెలల సిలబస్లో అపవాది వస్తాడు. అపవాది గురించి ఎంత ఉందో బైబిల్ అంతా నేర్పించేస్తాం పిల్లలకి. చిన్న పొరపాటు ఏం చేశానంటే మెటీరియల్ ఇవ్వలేకపోయాను. నేను ప్రతి ఆదివారం రాసి మీకు వాట్సాప్లో పెట్టాను. మీరు చక్కగా బుక్ పెట్టుకుని ఒక బొమ్మ వేసుకుని రాసుకోమని చెప్పారు. మరి ఎంతమంది తల్లిదండ్రులు తయారు చేసినా నాకు తెలియదు. కానీ నేను డిసెంబర్ 25 లోపల పిల్లల బుక్ కూడా ఒకటి రాసి ఇచ్చేస్తానండి. ఇది చిన్నపిల్లల క్లాసులకి సంబంధించి జూన్ 2 వచ్చే ఆదివారం 2వ తారీఖే కదండి. 2వ తారీఖున 8 గంటలకు మీరు పిల్లల్ని పంపించేస్తే 10 గంటలకి నేను ఆ 100 ప్రశ్నలు వాళ్ళని సమాధానాలు అడిగి ఎవరికి ఎన్ని మార్కులు అని నేను వేసుకుంటాను. రాని వాళ్ళకి అసలు వాస్తవానికి అయితే ఈరోజే పెట్టాలి. ఈరోజు హరిబాబుకి స్కూల్ ఉండడం వల్ల ఒక్కడి వల్ల అవదండి. అందుకని హరిబాబుని జడ్జ్ చేసుకుని హరిబాబుకి అర్జెంట్గా స్కూల్కి రమ్మన్నారని వెళ్ళాడు. కాబట్టి వచ్చే ఆదివారం 8 నుంచి 10 వరకు రాలేదనుకున్నాం. పెట్టరా అండి? పెడతానండి, ఇప్పుడు వచ్చినా పెడతా. పెట్టనుండడానికి నేనెవరిని? నేర్పించడం వరకే నా పని. తర్వాత మరి మార్కులు ఇవ్వడం లేట్ అవుతూ ఉంటుంది. మరి నేనేం చేయను? ఓకేనండి. వచ్చే ఆదివారం 8 నుంచి 10 వరకు పిల్లలది పరీక్ష. పై వచ్చే ఆదివారం 2వ తారీఖు ఆదివారం పిల్లల పరీక్ష అయితే 8వ తారీఖు శనివారం పెద్దవాళ్ళ పరీక్ష. 1వ రాజులు 2వ రాజులు ఏబిసిలకు రాసిన పత్రిక. మీకు మెటీరియల్ ఇచ్చానుగా మెటీరియల్, ఎగ్జామ్ మెటీరియల్ మీరు వచ్చి రాయండి. తక్కువ మార్కులు వచ్చినా పర్వాలా. ఎగ్జామ్ మెటీరియల్ ఇవ్వలేదా? అయితే నేను సాయంకాలం కానీ రేపు కానీ పట్టుకొచ్చేస్తాను. ఒక 4-5 ఎగ్జామ్ మీరు రాస్తే 5 ఎగ్జామ్ నుంచి మీరు కూడా లైన్లోనికి వచ్చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైజు చిన్నపిల్లలు మాత్రం మనీ ప్రైజ్లు ఏమి లేవు. తర్వాత ఆయన చెప్తాను. ఫస్ట్ ప్రైజు 5,000 రూపాయలు, రెండో ప్రైజు 3,000 రూపాయలు, మూడో ప్రైజు 2,000. మీకు ఆ తెల్లారి సెమినార్ జరిగింది. 17వ వార్షికోత్సవం జరిగింది మనకి 9వ తారీఖు. అంతేనా? 9వ తారీఖున వాళ్ళకి చిన్నపిల్లలకి బాగా రాసి చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దేనికి సంబంధించి అంటే జరగబోయే ఎగ్జామ్స్కి సంబంధించి. ప్రసాద్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయమ్మా.